మనోడు 22 కదా. సరే ఈ గొడవంత వద్దు. 2020వ సంవత్సరం మార్చి నెల ఆదివారం 20 వచ్చిందా, 22 వచ్చిందా, 21 వచ్చిందా ఒక్కసారి చూడండి. 20గా చూడు, సెల్ ఫోన్లో చూడండి, డేట్ కొడితే వెనక్కి కొడితే వచ్చిద్ది, ఈజీగా వచ్చేసిద్ది. చూడండి 20గా, రైట్. ఆదివారం వచ్చిందా, రైట్. అప్పుడు మొట్టమొదటి లైవ్ ఓపెన్ చేశాడు దేవుడు. కరెక్ట్గా నిన్నటిగా 5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. నిన్నటికి అది 5 ఏళ్ళు. 22 20 సోదరి, 22 కదా, 22 కదా. అట్లయితే రేపుటికి 22 ఆదివారం వచ్చింది కదా. మనకి మెమొరీ దేవుడు మంచి మెమొరీ ఇచ్చాడు మనకి. నిన్నటి రోజు అంటారు కాదు, రేపటి రోజు 22 ఆదివారం వచ్చింది, అది ఫస్ట్ లైవ్. దేవునికి స్తోత్రం. రేపటికి కరెక్ట్గా రేపటి రోజుకి 5 సంవత్సరాలు. అంటే దాదాపు 11 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. నేను పబ్లిక్లో కనపడి పబ్లిక్లో అందరికీ దేవుని వర్తమానాన్ని పంపిణీ చేయడానికి 11 ఏళ్ళు బ్రేక్ కొట్టాడు. ఆగు. ఇక వాళ్ళు పరిగెత్తారు. 20 శుక్రవారం 20, సండే 22 కదా. నేనే కరెక్ట్ తీసారా? లాక్డౌన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 22 నుంచి, ఆదివారం నుంచి స్టార్ట్ చేశారు కదా. 22 నుంచే కదా. అప్పుడు అనుకున్నాం కూడా, కావాలని పని కట్టుకుని ఆదివారం పెట్టారు, ప్రార్థన కూడా లాభటానికి పెట్టారు అనుకున్నాం కూడా అప్పుడు. స్తోత్రం. సరే 20 పెట్టాడు, 22 పెట్టాడు. సరే 20 పెట్టాడు అనుకోండి లాక్డౌన్, 22 ఆదివారం వచ్చింది ఫస్ట్ లైవ్ అనుకోండి. పోనీ మీకేసాం, పో ప్రశాంతంగా ఉండండి, ఊపిరి పీల్చుకోండి. దేవునికి స్తోత్రం. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. మెలకుతున్న వాళ్ళు చెప్పండి. రైట్. బుక్ అవ్వకుండా జాగ్రత్త పడి చురుగ్గా ఉండండి. సరే 20 లాక్డౌన్ అనుకోండి, 22 ఆదివారం వచ్చింది, లైవ్ ఇచ్చాం అనుకోండి, అది కరెక్ట్గా రేపటి రోజుకి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో అంతకుముందు 11 సంవత్సరాల్లో కొంతమంది సహోదరులు ఎంత పని చేశారో దానికి డబలు ఇటు సంఘపరంగా జరిగింది, సంఘాల పరంగా జరిగింది, ఇప్పుడు సువార్త పరంగా కూడా విస్తారంగా దానికి డబలు జరిగేటట్టు దేవుడు.